డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో బేసిక్ మ్యాథ్స్ కోర్సులో భాగంగా బేసిక్ సబ్ట్రాక్షన్స్ని ఫాస్ట్గా అలానే స్మార్ట్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను సబ్ట్రాక్షన్స్ని 3 పద్ధతుల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఫస్ట్ మెథడ్ ఏంటంటే స్కూలింగ్ మెథడ్ అని మనం చెప్తాం. అది కూడా జనరల్ మెథడ్ అనమాట. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక వాల్యూ నుంచి నెక్స్ట్ వాల్యూ పోకపోతే దాని ముందున్న వాల్యూని బారో చేసుకుంటాం, అంటే అప్పు తెచ్చుకుని క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. దెన్ అట్లానే సెకండ్ మెథడ్ వస్తే బేస్ సబ్ట్రాక్షన్ మెథడ్. అంటే ఏదేని ఒక వాల్యూని బేస్గా చేసుకుని సబ్ట్రాక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది సెకండ్ మెథడ్లో నేర్చుకుందాం. దెన్ అట్లానే థర్డ్ మెథడ్లో ప్లేస్ వాల్యూ సబ్ట్రాక్షన్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్లేస్ వాల్యూ సబ్ట్రాక్షన్ అంటే ఏదన్నా ఒక వాల్యూని దాని ప్లేస్ ఆధారంగా మనం ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి అనే దాని గురించి నేను థర్డ్ మెథడ్లో మీకు వివరించడం జరుగుతుంది. అయితే స్టూడెంట్స్, ఈ 3 మెథడ్స్కి సంబంధించి 3 వీడియోల రూపంలో నేను వివరిస్తాను. సో 3 వీడియోలను కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఏ మెథడ్ అనేటువంటిది సింపుల్గా ఉంటే మీరు ఆ మెథడ్ని ఫాలో అవుతూ వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే సబ్ట్రాక్షన్స్ అనేటువంటివి మీకు సింపుల్గాను ఫాస్ట్గాను అదేవిధంగా చాలా ఈజీగా సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, బేస్ సబ్ట్రాక్షన్ మెథడ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ముందుగా అసలు బేస్ వాల్యూస్ అంటే ఏంటో చూడండి. ఏవేని 2 వాల్యూస్ కనుక సమ్ చేస్తే 10 వస్తే ఇది ఏమవుతుందంటే ఒకదానికొకటి బేస్ వాల్యూగా ఉందని అర్థం. సో దీన్ని క్లారిటీగా చెప్తాను చూడండి. ఏవేని 2 వాల్యూస్ని సమ్ చేస్తే 10 రావాలి. సపోజ్ 1 తీసుకున్నాను. 1ని నేను ఎంతకి యాడ్ చేస్తే 10 వస్తుందని నాకు 9. సో అంటే దాని అర్థం ఏంటి? ఈ 1 అదేవిధంగా 9 ఈ 2 ఒకదానికొకటి బేస్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దెన్ అలానే 2 తీసుకున్నట్లయితే 2కి ఎంత యాడ్ చేయాలి? 8ని యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే 10 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 2కేమో 8, 8కేమో 2 బేసెస్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దెన్ అలానే 3 తీసుకున్నట్లయితే 3 + 7 = 10. సో 3కి +7 యాడ్ చేస్తేనే కదా 10 వస్తుంది. అంటే అర్థం ఏంటయ్యా అంటే 3కేమో 7, 7కేమో 3 బేసెస్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దెన్ అదేవిధంగా ఇక్కడ చూడండి 4కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుందండి? 4కి 6 యాడ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 ఇక్కడ 6 ఉంది కాబట్టి 4కేమో 6, 6కేమో 4 బేస్ వాల్యూస్గా వ్యవహరిస్తాయి. దెన్ అదేవిధంగా 5 చూడండి. 5కి 5 యాడ్ చేస్తే 10 అవుతుంది. అంటే ఇక్కడ గమనిస్తున్నట్లయితే 5కి 5 బేస్గా ఉంటుంది. సో ఇటు చూసుకున్నా కూడా 5కి 5 బేస్గా ఉంటుంది. ఓకేనా? వీటిని ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేశారా? సో ఏం చెప్పాను నేను? ఏవైనా 2 వాల్యూస్ కనుక సమ్ చేస్తే 10 వస్తే దాన్ని అవి ఒకదానికొకటి బేస్ వాల్యూస్గా ఉంటాయి. సో 1కేమో 9, 2కేమో 8, 3కేమో 7, 4కి 6, 5కి 5. సో రివర్స్లో కూడా వాటిని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు గమనించిన స్టూడెంట్స్, అక్కడేమో నేను బేస్ వాల్యూస్ని రాశాను. సో ఇప్పుడు బేస్ వాల్యూ యూస్ చేసుకుని క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. సో ముందుగా 56 - 19 ఏ విధంగా బేస్ వాల్యూలో సాల్వ్ చేయాలో చూడండి. మనం జనరల్గా సబ్ట్రాక్షన్ చేయాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి అయితే చేసుకుంటూ వస్తాం. అంటే ఫస్ట్ దీని నుంచి దీన్ని తీసేస్తాం, తర్వాత దీని నుంచి దీన్ని తీసేస్తాం. అయితే బేస్ వాల్యూలో మనం డైరెక్ట్గా లెఫ్ట్ నుంచి రైట్కి కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. ఫస్ట్ 5 - 1 ఏమవుతుంది? 5లో నుంచి 1 తీసేస్తే 4 అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ వాల్యూ అనేటువంటిది ఇక్కడ ఈ వాల్యూ ఉండాలా వద్దా అనేటువంటిది ఈ పక్కన ఉన్నటువంటి వాల్యూస్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి 6 - 9 అది ఈ విషయం గమనించండి. ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో -9 ఉంది. సో మైనస్ వాల్యూ అనేటువంటిది పెద్దగా ఉంది. సో మైనస్ వాల్యూ పెద్దగా ఉంది, తీసేసి ప్లస్ వాల్యూ చిన్నగా ఉందంటే ఖచ్చితంగా ఈ వాల్యూకి -1 చేసుకోవాలి. సో -1 చేయాలంటే మీనింగ్ ఏంటి? 4లో నుంచి -1 చేస్తే 3 అయితే వస్తుంది. ఓకేనా? దాని నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూడండి. 6 - 9 కదా, 6లో నుంచి 9 పోదు కాబట్టి 9కి ఉన్నటువంటి బేస్ వాల్యూని రాయాలి. సో 9కి ఉన్నటువంటి బేస్ వాల్యూ ఏంటి? అక్కడ చూడండి, 9కి ఉన్నటువంటి బేస్ వాల్యూ 1. సో ఈ 1ని నేను 9 బదులుగా 9 ప్లేస్లో 1 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 6ని ఇక్కడ ఉన్నటువంటి బేస్ వాల్యూని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? నాకు ఆన్సర్ 7 అయితే వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు 7 వచ్చింది. సేమ్ డైరెక్ట్ ఇట్లా రాసేయచ్చు. సో టోటల్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 37. సో ఇది ఫ్రెండ్స్ బేస్ మెథడ్ ఏ విధంగా చేయాలో చూడండి. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. సో ఇక్కడ 5 - 1 అంటే 4 వచ్చింది. బట్ ఇక్కడ 4 ఉంచాలా లేదా వాల్యూ చేంజ్ అవుతుందా అనేది
పక్కన ఉన్నటువంటి నెంబర్ మీద డిసైడ్ ఉంటుంది. పక్కనున్న నెంబర్ ఏంటి 6 అనమాట. 6 మైనస్ 9. సో 9 అనేటువంటిది పెద్ద వాల్యూ కాబట్టి పెద్ద వాల్యూ చిన్న వాల్యూలో పోదు. సో పోనప్పుడు నేను ఏం చేశాను, 9కు ఉన్నటువంటి బేస్ వాల్యూని తీసుకున్నాను. దేని ప్లేస్లో? 9 ప్లేస్లో. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను, ఈ బేస్ వాల్యూని ఈ పైన ఉన్నటువంటి వాల్యూని యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, యాడ్ చేయాలంటే కూడాలి. పూర్తి ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో మరి ఇక్కడ 4 ఉంది కదా సార్, 4ని మరి ఇక్కడేమో వాల్యూ మారిపోయింది కాబట్టి నేనేం చేసుకుంటున్నాను, ఇక్కడ -1 చేస్తున్నాను. సో 3 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ 37 అనేటువంటిది దీని ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంకోసారి గమనించండి, 49 మైనస్ ఆఫ్ 27 దీన్ని గమనించండి. ఇందులో బేస్ మెథడ్ ఎట్లా చేస్తాం? 4 మైనస్ 2 డైరెక్ట్ 2 రాయొచ్చు. సో ఈ 2 ఇక్కడ ఉండాలా లేదా -1 అయ్యి తగ్గాలా అన్న వాల్యూ దీని మీద డిసైడ్ ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, 9 మైనస్ 7. సో 9 పెద్ద వాల్యూ కదా 7 కంటే. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ 9లో నుంచి 7 క్యాన్సిల్ చేస్తే 2 ఉంటుంది. సో ఆన్సర్ 22. ఇక్కడ వాల్యూ అయితే ఏమీ మారదు. సో ఇప్పుడు 3 డిజిట్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూడండి. సపోజ్ 956 మైనస్ ఆఫ్ 378 ఇది గమనించండి. దీన్ని బేస్ మెథడ్లో ఎలా చేస్తామండి? లెఫ్ట్ నుంచి రైట్కి చేసుకుంటూ వెళ్తాం. సో గమనించండి, సో 9 మైనస్ 3 చేస్తే ఎంత వస్తుంది నాకు ఆన్సర్? 6 అయితే వస్తుంది. సో అయితే ఈ 6 అనేటువంటిది 6గానే ఉండాలా లేదా వాల్యూ చేంజ్ అవ్వాలా అన్నది పక్కన ఉన్నటువంటి వాల్యూస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? సో పక్కన ఉన్నది ఏంటి? 5, అదేవిధంగా 7. సో 5లో నుంచి 7 పోతుందా? పోదు. సో పోనప్పుడు ఏం చేయాలి? 7కు ఉన్నటువంటి బేస్ వాల్యూని తీసుకోవాలి. 7కు ఉన్నటువంటి బేస్ వాల్యూ ఏంటయ్యా? 3 ఉంది. సో 7 ప్లేస్లో నేను 3ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 5ని ఇక్కడ బేస్ వాల్యూ అయినటువంటి 3ని యాడ్ చేయాలి. సో 5 ప్లస్ 3 ఏమవుతుంది? నాకు 8 అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నేను బేస్ వాల్యూని యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని మైనస్ చేసుకోవాలి. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 5 వస్తుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ 8 అనేటువంటిది కామన్. అయితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 8 కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలా, సేమ్ వాల్యూనే ఉండాలా అన్నది ఈ పక్కన ఉన్న నెంబర్ డిసైడ్ చేస్తుంది. సో ఈ పక్కన చూడండి, ఇప్పుడు ఇది కూడా సేమ్ రాయాలా లేదా -1 చేయాలా అన్నది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 6 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. 6 మైనస్ 8, 6లో 8 క్యాన్సిల్ పోతుందంటే పోదు. సో పోనప్పుడు ఏం చేయాలి నేను? సో 8కి కూడా తీసేసేసి దీని ప్లేస్లో నేను బేస్ వాల్యూని తీసుకోవాలి. 8కి బేస్ వాల్యూ ఎంత? 2. సో ఇప్పుడు ఈ 2ని నేను ఏం చేయాలి? 6ని 2ని యాడ్ చేసుకోవాలి. 6ని 2ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 8 అయితే వస్తుంది. సో చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ నేను బేస్ని వాడాను కాబట్టి ఈ 8ని కూడా -1 అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? 7 అవుతుంది. సో ఈ 8 అనేటువంటి దానికి ముందు ఇటువైపు ఏ వాల్యూస్ లేవు కాబట్టి ఇది డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. ఒకసారి గమనించండి, 956 మైనస్ ఆఫ్ 378 కనుక చేసినట్లయితే ముందుగా మనం బేస్ వాల్యూలో చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ తీశాను. బట్ కానీ పక్కన ఇక్కడ నేను బేస్ వాల్యూని యూజ్ చేశాను కాబట్టి దీన్ని -1 చేయాలి. సో దీన్ని 8 నెక్స్ట్ దీనికి 8 వచ్చింది. బట్ దీనికి కూడా ఇక్కడ నేను బేస్ వాల్యూని యూజ్ చేశాను కాబట్టి దీన్ని కూడా -1 అయితే చేసుకున్నాను. సో ఫైనల్గా నాకు ఇక్కడ మళ్ళీ 8 వచ్చింది. బట్ దీనికి ముందు ఏ వాల్యూస్ లేవు కాబట్టి సో నేను బేస్ వాల్యూని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో బేస్ వాల్యూని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి యాజ్ టీర్గా ఉన్నటువంటి వాల్యూని అక్కడ రాయటం జరిగింది. సో దీని ఆన్సర్ 578 వచ్చింది. స్టూడెంట్స్, ఇప్పుడు గమనించండి, బేస్ మెథడ్లో 4 డిజిట్ సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. 7 6 5 4 మైనస్ ఆఫ్ 3 7 4 7. సో దీన్ని ఏ విధంగా సబ్స్ట్రాక్ట్ చేయాలో చూడండి. బేస్ మెథడ్లో ఫస్ట్ ఎట్లా వెళ్తామండి? మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఆన్సర్ చేసుకుంటూ పోతాం. సో 7 మైనస్ 3 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఇక్కడ నేనేం చేయాలి? 4 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలా లేదా -1 చేయాలా అనేది పక్కనున్న వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. నేను పక్కనున్న వాల్యూలో కనుక బేస్ కనుక యూజ్ చేసినట్లయితే ఈ ముందున్నటువంటి వాల్యూకి మైనస్ చేసుకోవాలి. ఒకవేళ బేస్ కనుక నేను యూజ్ చేయలేదు అనుకోండి, మైనస్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇక్కడ గమనించండి, 6 మైనస్ 7. సో 6లో 7 అనేటువంటిది పోతుందా అంటే పోదు. సో పోదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? బేస్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో 7కి బేస్ ఎంత అండి? 7కి బేస్ వచ్చేసేసి 3 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 6కి +3 యాడ్ చేసుకోవాలి. 6 + 3 ఏమవుతుంది? 9 అవుతుంది. సో ఇక్కడ నేను బేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను కాబట్టి ఈ వాల్యూని -1 చేసుకోవాలి. సో ఇది -1. సో -1 చేస్తే 4 - 1 ఏమవుతుంది? నాకు
3 అవుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ మరి ఈ వాల్యూ కూడా సేమ్ ఇట్లా ఉంచుకోవాలా లేదా దీనికి కూడా -1 చేయాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని ముందున్నటువంటి వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనించండి 5 - 4. సో 5 అనేది పెద్ద వాల్యూ, 4 అనేది చిన్న వాల్యూ కాబట్టి సో ప్రాబ్లం ఏమీ లేదు. సో ఫ్రీగా రాసుకున్నా. సో 9ని కదిలించాల్సినటువంటి అవసరం లేదు. దెన్ నెక్స్ట్ 1 చూడండి. సో ఈ 1 అనేటువంటిది సేమ్ 1 గానే ఉంచుకోవాలా లేదా మైనస్ చేయాలా అనేది దీని ముందున్నటువంటి వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ముందున్నటువంటి వాల్యూలో కనుక బేస్ వాల్యూని యూస్ చేయకపోతే డైరెక్ట్గా రాసుకోవచ్చు. బేస్ వాల్యూ కనుక యూస్ చేస్తే -1 రాయాలి. గమనించండి. సో నెక్స్ట్ 4 - 7. సో 4లో -7 పోదు, పెద్ద వాల్యూ కాబట్టి. సో దానికోసం నేను ఏం చేయాలి? 7కి ఆల్టర్నేటివ్గా దాని ప్లేస్లో దాని బేస్ వాల్యూ అనేటువంటి 3ని తీసుకుంటున్నాను. సో 3 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను 4ని 3ని యాడ్ చేసుకోవాలి. 4 + 3 ఏమవుతుంది? నాకు 7 అయితే వస్తుంది. సో ఇక్కడ నేను 7 ప్లేస్లో బేస్ వాల్యూని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న దీని ముందు ఉన్నటువంటి వాల్యూ 1కి -1 అయితే చేసుకోవాలి. సో -1 చేసుకుంటే ఎంత వస్తుంది? నాకు 0 అయితే వస్తుంది. సో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 9 రాశాను. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 7 అయితే రాయటం జరిగింది. సో ఇప్పుడు గమనించండి 3907 అనేటువంటిది దీనికి వచ్చినటువంటి ఆన్సర్. ఈ విధంగా బేస్డ్ సబ్స్ట్రాక్షన్స్ అయితే చేయటం జరుగుతుంది. సో ఇవి చాలా ఈజీగా అయితే ఉంటాయి. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటారో వారికి చాలా సింపుల్గా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది పోటీ పరీక్షల్లో మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సో మేజర్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి టైంని చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఇవన్నిటిని కూడా మీరు ఏంటంటే చాలా సింపుల్ వేలో సాల్వ్ చేసే విధంగా చూసుకోవాలి. కానీ వాటికి కూడా టైం అనేటువంటిది ఎక్కువ వేస్ట్ చేయకూడదు. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఎడిషన్స్ చేసినా, సబ్ట్రాక్షన్స్ చేసినా, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఏదైనా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేయగలిగితేనే ఆ అప్లికేషన్స్ మాత్రమే క్వశ్చన్లో వస్తాయి. డైరెక్ట్గా దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయమని డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడు కదా. బట్ దీని అప్లికేషన్ అనేది ఏదైనా క్వశ్చన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ఇట్లాంటి మెథడ్స్ని అయితే యూస్ చేసుకోవాలి. సో వీటన్నిటిని మీరు పెన్ అండ్ పేపర్ తీసుకుని త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఈ క్వశ్చన్స్ అయితే అలవాటు అవుతాయి. వన్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అని నేర్చుకుంటారు. ఓకేనా?